గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ టైం 7:00 అవుతుంది. మనం సన్‌రైజ్ చూద్దామని చెప్పి సిగ్నల్ హిల్ అనే ప్లేస్‌కొచ్చాము. డౌన్ డౌన్ టౌన్ నుండి జస్ట్ ఒక 5-10 మినిట్స్ డ్రైవ్ ఉందనమాట అంతే. సో, మనం ఉన్న స్పాట్ ఏంటంటే ఈ ఏరియా మొత్తంలోనే హైయెస్ట్ పీక్ అనమాట ఈ హిల్. అండ్ ఈ హిల్ ఏంటంటే ఇక్కడ నా వెనక చూస్తున్న ఈ టవర్ ఉంది కదండీ! సో, దీన్ని క్యాబోట్ టవర్ అంటారు. సో, ఈ క్యాబోట్ టవర్ అనేది 1800స్‌లో కట్టడం జరిగింది. సో, దీనికి సిగ్నల్ హిల్ అనే పేరు ఎందుకొచ్చిందంటే, ఈ హిల్‌ని సిగ్నల్స్ ఇయటానికి యూజ్ చేసేవాళ్ళు ఆ కాలంలో. దూరం నుండి ఏమన్నా షిప్స్ వస్తుంటే లోపలికి, సో, ఇక్కడ నుండి సిటీలో వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు. సో, ఇలా షిప్ వస్తుంది, గెట్ రెడీ, అటాక్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి. అండ్ ఆల్సో దీన్ని ఫస్ట్ యూజ్ చేయటం ఎప్పుడు జరిగిందంటే 1790స్‌లో అలా ఫ్రెంచ్ అండ్ బ్రిటిషర్స్ వార్ చేసుకునేటప్పుడు యూజ్ చేయడం జరిగింది. సో, అప్పటి నుండి సిగ్నల్ హిల్ అనే పేరు పడింది దీనికి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక హార్బర్ ఉందన్నమాట. ఈ సిటీ హార్బర్. సో, ఈ సిటీ హార్బర్ ఎంట్రన్స్‌లో ఉందన్నమాట ఈ హిల్. సో, దూరం నుంచి వచ్చే షిప్స్ అన్నిటిని ముందే ఇక్కడ నుండి చూడొచ్చు. సో, ఇక్కడ ఒక ఫేమస్ స్టోరీ ఉంది. సో, ఆ స్టోరీ ఏంటంటే 1901లో మాక్రోనీ అనే అతను ఫస్ట్ ఎవర్ ట్రాన్స్ అట్లాంటిక్ సిగ్నల్ రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడికి. ట్రాన్స్ అట్లాంటిక్ సిగ్నల్ అంటే యూరోప్ నుండి నార్త్ అమెరికాకి సిగ్నల్ రిసీవ్ చేసుకోవడం అనమాట. సో, జస్ట్ ఇమాజిన్ యూరోప్ ఇక్కడ నుండి 3000 కిలోమీటర్స్ అవే అనమాట. అండ్ 3000 కిలోమీటర్స్ అవే అంటే ప్రెజెంట్ టైమ్స్‌లో ఏముంది, జస్ట్ నార్మల్‌గా మెసేజెస్ పంపించుకోవచ్చు. బట్ 1901లో ఆ టైంలో ఫస్ట్ ఎవర్ ట్రాన్స్ అట్లాంటిక్ అంటే జస్ట్ ఇమాజిన్. ఇందాక మనం ఆ టవర్ దగ్గర ఉండే. అండ్ అక్కడ నుండి ఇక్కడికి ఒక షార్ట్ ఒక 10-15 మినిట్స్ హైక్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గనక ఒక 6 క్యానన్స్ పెట్టున్నాయి. అండ్ ఈ 6 క్యానన్స్ ప్లేస్‌మెంట్ కూడా ఎగ్జాక్ట్ హార్బర్ ఎంట్రన్స్‌లో ఉందన్నమాట. ఇక్కడికి ఏదైనా ఎనిమీ షిప్ వస్తుంటే జస్ట్ ఇమాజిన్ ఈ 6 క్యానన్స్‌ని దాటి వాళ్ళు హార్బర్‌లోకి వెళ్ళాలి. విచ్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఈ క్యానన్స్ ప్లేస్‌మెంట్ చూస్తే. అండ్ ఈ క్యానన్స్‌కి ఈజీ మూవ్‌మెంట్ కోసం అని కూడా కింద రైల్స్ ఉన్నాయి. అంటే ఈజీగా వాళ్ళు అటు ఇటు తిప్పి యాంగిల్ ఆఫ్ అటాక్ మార్చడానికి కూడా కుదురుతుంది. అండ్ ఆల్సో ఈ క్యానన్స్‌ని పైకి కిందకి మూవ్ చేయడానికి కూడా ఉందన్నమాట. మీరొక హిస్టారిక్ గీక్ అయితే గనక ఈ స్పాట్‌లో ఈజీగా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో బోర్డ్స్ పెట్టున్నాయన్నమాట. ఇక్కడ హిస్టరీ గురించి అండ్ ఈ క్యానన్స్ గురించి, ఈ ఫోర్ట్ గురించి, మళ్ళీ ఆ టైంలో ఇక్కడ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ ఫోర్ట్‌లో. అండ్ మీకు హిస్టరీలో అంత ఆహ్, ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ ఈ స్పాట్‌లో ఈ నేచర్‌ని చూస్తూ ఒక ఈజీగా 1 అవర్ అయితే ఈజీగా స్పెండ్ చేసేయొచ్చు. అండ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ హౌస్‌ని ఫోర్ట్ ఎర్మ్‌హర్స్ట్ అంటారు. సో, నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. నా వెనక కనిపిస్తున్నది ఇదే సెయింట్ జాన్స్ హార్బర్. ఈ హార్బర్ చాలా బిజీగా ఉంటుంది. కాసేపట్లో ఒక క్రూజ్ షిప్ రాబోతుంది. అండ్ నా వెనక కనిపిస్తున్న ఈ బోట్స్ అన్నీ కెనడియన్ కోస్ట్ గార్డ్ బోట్స్ అన్నమాట. కెనడాకి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ కాబట్టి ఈ అట్లాంటిక్ ఓషన్‌లో ఏదన్నా ఎమర్జెన్సీస్ ఉంటే ఇక్కడ నుండే కెనడియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ డిప్లాయ్ అవుతుంటాయి. ఇంకా వేరే ఆహ్, చాలా కంటైనర్ షిప్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ సైడ్. ఆహ్, నా వెనక కనిపిస్తున్న ఈ ఇల్లుంది గదా! సో, ఇవి సెయింట్ జాన్స్ డౌన్ టౌన్. నిన్న లాస్ట్ ఎపిసోడ్‌లో మనం జెల్లీ బీన్ రోకి వెళ్ళాం. సో, ఆ ఎపిసోడ్ గనుక మిస్ అయ్యి ఉంటే దాని లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మిస్ అవ్వకుండా చూడండి. ఆ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఆ ఇల్లుతో. ఇక్కడ నుండి చూస్తుంటే అవి జస్ట్ చిన్న ఒక లెగో పీసెస్ లాగా ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే గనక సిటీ డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తుంది. ఈ మంచి గాలితో ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ ఇంకొక 10-15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి మనం ఇక్కడ నుండి జాన్సన్ జియో సెంటర్ అని చెప్పి ఇక్కడ నుండి ఒక 5 మినిట్స్‌లో ఉందన్నమాట. సో, నెక్స్ట్ దానికి వెళ్ళబోతున్నాం. సో, అక్కడికి వెళ్ళి ఆహ్, స్పేస్ రాక్స్ ఇంకా మన స్పేస్ గురించి చూద్దాం. లెట్స్ గో. సో, మనం ఇక్కడికొచ్చి 2 అవర్స్ అయిందన్నమాట. 6:40కి వచ్చాం. ప్రెజెంట్ 8:40 టైమ్ అవుతుంది.
అండ్ మేము వచ్చినప్పుడు హార్డ్లీ ఒక 3-4 కార్స్ ఉండే. ఇప్పుడు చూస్తే కనుక ఈజీలీ ఒక 20-30 కార్స్ ఉన్నాయి. దాంతోపాటు బస్ కూడా వచ్చిందనమాట. సో గుడ్ థింగ్ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం. అండ్ ఇక్కడ చూస్తే కనుక మేజర్ సిటీ ఎంత దూరం అనేది పెట్టుంది. అండ్ న్యూఢిల్లీ 10,180 కిలోమీటర్స్ అంట. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో మళ్ళీ రావటం న్యూఢిల్లీ. జియో సెంటర్కి రీచ్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్ ఉంది. పర్ పర్సన్ $12 టికెట్ తీసుకొని ఇప్పుడే లోపలికి వచ్చాం. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరే గిఫ్ట్ షాప్ కూడా ఉంది. ద రూమ్స్లో ఎగ్జిబిట్స్ 4 ఫ్లోర్స్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఎగ్జిబిట్స్ మొత్తం ఒకే ఫ్లోర్లో డిఫరెంట్ సెక్షన్స్లో డివైడ్ చేసి ఉన్నాయి. ఈరోజు వీక్ డే కాబట్టి పెద్దగా జనాలు లేరు. వీకెండ్లో వస్తే ఈ ప్లేస్ చాలా బిజీగా ఉంటుంది. ఈ జియో సెంటర్ మొత్తం కవర్ చేయడానికి అట్లీస్ట్ 2 hours పడుతుంది. ఎగ్జిబిట్స్ మొత్తం ఫినిష్ అయ్యాక మిమ్మల్ని బయట కలుస్తాను. ఇప్పుడే జియో సెంటర్ విజిట్ చేసుకుని బయటకు వచ్చాను. లోపల విజిట్ మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్. ఆ లోపల ఉన్న డిస్ప్లేస్ అంటే ఆ డిస్ప్లేలో ఉన్న చాలా ఎగ్జిబిట్స్ మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనమాట. కిడ్స్కి అయితే చాలా ఎంగేజింగ్ ఉంటాయి. కిడ్స్ వచ్చారంటే వాళ్ళకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి లోపల. మనకి అడల్ట్స్కి కూడా లోపల చాలా విజిట్స్ ఉన్నాయి ఎగ్జిబిట్స్. అండ్ చాలా వాటికైతే మనం వెళ్ళి వాటిని టచ్ చేసి దాని లోపల హిస్టరీ ఏంటి అవన్నీ చూడటానికి కూడా మంచిగా ఉంది. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. నేను కూడా ఒక 2 రాక్స్ కొన్నాను ఇక్కడ గిఫ్ట్ షాప్లో. గిఫ్ట్ షాప్ కూడా చాలా బాగుంది. పిల్లలకైతే చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ మన ఎర్త్ హిస్టరీ ఇంకా మన స్పేస్ హిస్టరీ కూడా ఉందన్నమాట దాని లోపల. దాంతోపాటు ఆయిల్ డ్రిల్లింగ్ ఎలా చేస్తారు వాటి గురించి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. దాంతోపాటు ఆయిల్ రిగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ రిగ్స్, ఇంకా వీళ్ళు యూజ్ చేసే షిప్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి, దాంతోపాటు కెనడా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం బిల్డ్ చేసిన కెనడా ఆర్మ్ కూడా లోపల డిస్ప్లేలో ఉందన్నమాట. ఇంకా ఓవరాల్ విజిట్ అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉంది. బేసిక్గా ఈ జియాలజీ గురించి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వాళ్ళకి ఎగ్జిబిట్స్ అన్నీ చదువుతూ ఈజీగా ఒక 3-4 hours స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మేము ఉంటున్న ఏరియా సెయింట్ జాన్స్ డౌన్ టౌన్కి ఒక 20 minutes డ్రైవ్ ఉంటుందన్నమాట. అండ్ మా ఏరియా దగ్గరలో వైల్డ్ ఫైర్ ఒకటి స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ అది నేను స్టే చేస్తున్న ప్లేస్కి రాకుండా ఉంటే చాలు వైల్డ్ ఫైర్. I'll keep you guys posted. ఇప్పుడే జియో సెంటర్ నుండి ఫోర్ట్ ఎర్మ్హర్స్ట్కి వచ్చాం. ఫోర్ట్ ఎర్మ్హర్స్ట్ బేసిక్గా ఒక చిన్న లైట్ హౌస్. పార్కింగ్ లాట్ నుండి లైట్ హౌస్ వరకు రఫ్గా 1.5 kilometers హైక్ ఉంది. లైట్ హౌస్ పర్మనెంట్గా విజిటర్స్కి క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు అదర్ దెన్ ద వ్యూస్. ఈ ప్లేస్ మా ఇంటి నుండి 15 minutes డ్రైవ్ మాత్రమే. అండ్ మేము డౌన్ టౌన్కి పద్దాకా వస్తూనే ఉన్నాం. అండ్ వచ్చిన ప్రతిసారి డిఫరెంట్ ఇంటర్నేషనల్ క్రూజెస్ నోటీస్ చేసాం. యుఎస్, యూకే, ఐస్లాండ్, గ్రీస్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుండి క్రూజ్ షిప్స్ వస్తూ ఉన్నాయి. సమ్మర్లో న్యూఫౌండ్లాండ్ టూరిజం చాలా బాగుంటుంది. అండ్ వై నాట్
Newfoundland is worth exploring. ఇక్కడ ఒక 20-30 మినిట్స్ స్పెండ్ చేసి ఇక్కడ నుండి కేప్ స్పియర్కి వెళ్దాం. కేప్ స్పియర్ ఇక్కడ నుండి ఒక 17 కిలోమీటర్స్ అలా డ్రైవ్ మాత్రమే. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాం. హలో, ప్రెజెంట్ టైం 8:15 అవుతుంది. మనం సన్సెట్ చూద్దామని చెప్పి కేప్ స్పియర్ అనే స్పాట్కి వచ్చాం. సో ఈ కేప్ స్పియర్ ఏంటంటే కెనడాలోని ఈస్టర్న్ మోస్ట్ టిప్ అనమాట ఈ ఐలాండ్కి. అండ్ ఆల్సో ప్రెజెంట్ 8:17కి సన్సెట్ ఉంది. అది చూద్దామంటే మొత్తం వైల్డ్ ఫైర్ వల్ల స్మోక్తో నిండిపోయి ఉంది ఏరియా. సో సన్సెట్ చూడటం కుదరదు ఇప్పుడు. అండ్ మనం ఈ ఉన్న స్పాట్ ఇది కెనడాలోనే ఓల్డెస్ట్ లైట్ హౌస్, అంటే సర్వైవింగ్ లైట్ హౌస్ అనమాట. దీన్ని 1836లో కమిషన్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇంకా రన్నింగ్లోనే ఉంది. అండ్ ఈ స్పాట్ ఏంటంటే వరల్డ్ వార్ II టైంలో ఇక్కడ పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి కింద. అండ్ ఆల్సో అది కాసేపు ఆగి వెళ్ళి చూద్దాం మనం. అండ్ ఆల్సో ఇక్కడ ఒక రేడార్ స్టేషన్ ఉండేది. ఇక్కడ యూరోప్ నుండి ఇటువైపు వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అని చెప్పి ఇక్కడ రేడార్ స్టేషన్ కూడా ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ లేదనుకోండి, బట్ ఈ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. విండ్ చూస్తున్నారు కదా, చాలా విండ్ ఉందన్నమాట. బట్ సన్సెట్ మాత్రం ఇక్కడ ఆఫ్కోర్స్ సన్సెట్ చూడకపోయినా కానీ లొకేషన్ మాత్రం చాలా అదిరిపోయింది. వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఇందాక నుండి కూర్చొని వ్యూస్ చూస్తూ ఉన్నాను. ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా పీక్స్ ఉన్నాయి. ఈ ఫాగ్ లేకపోతే, అంటే ఈ వైల్డ్ ఫైర్ స్మోక్ లేకపోతే కానీ ఇంకా మంచిగా ఉండేది ఈ ఏరియా. చూద్దాం. మేము స్టే చేస్తున్న ఏరియా నుండి అయితే అది జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట వైల్డ్ ఫైర్. సో లెట్స్ హోప్ అది ఆ ఏరియాలోకి రాకుండా ఉంటే చాలా వైల్డ్ ఫైర్.
మా ఏరియా దగ్గర ఉన్న ఏరియాస్ అన్నిటికీ ఎవాక్యుయేషన్ నోటీసెస్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఇళ్ళన్నీ. చూద్దాం, ఈ ఫైర్ పెద్దది కాకుండా ఉంటే చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. I'll see you guys in the next episode.